హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న మిగతా 3 విడతల డీఏ, డీఆర్ ఎరియర్‌లపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లందరికీ ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న శుభవార్త ఏమిటంటే, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 3 విడతల డీఏ మరియు డీఆర్ ఎరియర్స్ బకాయిలకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ అయితే ఇప్పుడు మన ముందుకొచ్చింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఏళ్ల తరబడి తమ కష్టార్జితం కోసం వేచి చూస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు ఒక ఊరటనిచ్చే పరిణామం. సుమారు 6 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంటే 2018వ సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న టీఏ అరియర్స్ బకాయిల ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సంబంధిత లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కావడం ప్రారంభమైంది. అయితే ఈ చెల్లింపుల ప్రక్రియ అందరికీ ఒకే రకంగా అయితే సాగలేదు. కొంతమంది ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నిధులు అందగా, మరికొంతమందికి సాంకేతిక కారణాల వల్ల లేదా నిధుల లభ్యత ఆధారంగా పాక్షికంగా మాత్రమే చెల్లింపులైతే జరిగాయి. ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత గందరగోళానికి దారితీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకున్నప్పుడు అక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తోంది. అంటే ప్రభుత్వం నుండి నిధుల విడుదల ఆమోదం పొందినప్పటికీ ట్రెజరీ నుండి నగదు ఇంకా విడుదల కావాల్సి ఉంది అని దీని అర్థము. ఎవరికైతే ఈ అరియర్స్ చెల్లింపులు ఇంకా పూర్తి కాలేదో లేదా అసలు ప్రారంభమే కాలేదో వారి కోసం ఒక ముఖ్యమైన సమాచారం బయటకొచ్చింది. ఖచ్చితంగా చెప్పాలి అంటే జనవరి 14, 2026 నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసి సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నాటి 30.392% నుండి 33.536%కి సంబంధించిన భారీ డీఏ అరియర్‌లను నేరుగా వారి ఖాతాల్లోకి అయితే జమ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అంటే పాత పెన్షన్ విధానం ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంది. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితి అయితే భిన్నంగా ఉంది. వారి అరియర్స్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి జీపీఎఫ్ ఖాతాకి జమ చేయటం జరిగింది. సో, దీనివల్ల వారు ఆ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. మున్సిపల్ ఉపాధ్యాయుల విషయానికే వస్తే అక్కడ ఒక ప్రత్యేక సమస్య అయితే నెలకొంది. వారి పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఆ అరియర్స్ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయడం సాధ్యపడటం లేదు. అందుకే ఆ బకాయిలను తమకు నగదు రూపంలోనే చెల్లించాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల ఈ న్యాయమైన కోరికను మరియు పీఎఫ్ ఖాతా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ వారు ఒక కీలక ప్రకటన చేస్తూ జిల్లా వారీగా ఎందరో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇంకా ఈ డీఏ బకాయిల కోసం వేచి చూస్తున్నారో ఆ గణాంకాలను సేకరించాలని నిర్ణయించారు. మీ జిల్లాల్లోని బకాయిలు అందాల్సిన వారి సంఖ్య ఎంత? ఏ ఏ కేటగిరీ వారికి ఎంత మొత్తం రావాల్సి ఉంది? అనేటటువంటి పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం లోపు సేకరించి మన రాష్ట్ర కమిటీకి పంపాలి అని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను కోరటం జరిగింది. ఈ విధంగా క్షేత్రస్థాయి నుండి సేకరించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా ఇంకా ఎంత బడ్జెట్ అవసరమవుతుంది? మరియు ఎంతమందికి పేమెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి అనే దానిపై ప్రభుత్వానికి ఒక స్పష్టత అయితే వస్తుంది. ఈ సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తదుపరి నిధులను సర్దుబాటు చేసి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రెజరీలో గానీ లేదా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో గానీ బిల్లుల కదలికలో ఏమైనా మార్పులు వస్తే లేదా నిధులు విడుదలైనట్లు సమాచారం అందితే వెంటనే మీకు అప్డేట్ అందించడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు సహనంతో ఉండవలసినదిగా కోరుచున్నాము. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి ఉద్యోగ సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అని అయితే ఆశిద్దాము.